ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక బ్రాహ్మణ వీధిలో గల నారాయణ స్కూల్ సోషల్ టీచర్ శ్రీనివాస్ అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో వారు విషయాన్ని పేరెంట్స్ కు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఉపాధ్యాయున్ని చితకబాదారు. టీచర్ శ్రీనివాస్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వీళ్ళు ఆ సార్తో ఏం మాట్లాడిరో ఏం ప్రిపేర్ చేసిరో పిలిపించిన తర్వాత వీళ్ళు పేరెంట్స్ లోపలికి పిలిపించిన తర్వాత సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా సార్ క్లాస్లో తీసి వీళ్ళకి చూపెట్టండి. సార్ ఏమలేదంటే వెళ్ళిపోతుంది. ఇలా చదవకపోతే కొట్టని కానీ బ్లడ్ వెళ్ళేంత కొట్టమని అయితే రూల్స్ ఉన్నాయా? లేవు. రూల్ లేనప్పుడు ఇప్పుడు సరే అది అయిపోయింది. సరే ఏదో ఒక తీరంగా సీసీ ఫుటేజ్ చూపిస్తా అని అన్న మాట్లాడిండు. సరే వెళ్దాం పదా అని అన్న తర్వాత ఒకసారి ఆడపిల్లలు కూడా మిస్బిహేవ్ చేస్తుండట. పిలిపిద్దామని చెప్పి మా కోడలు పిలిపించిన తర్వాత మేము కిందికి వస్తుంటేనే పైకి పంపించేసాడు. మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకో మా తమ్ముడు ఉండి లేదు ఒకసారి ఆమె రావాలి వచ్చి మాట్లాడాలి అని అన్న తర్వాత రూమ్లో తీసుకొని వీళ్ళ సార్ వచ్చిండు మాట్లాడుతున్నాడు. ఇంకో సెకండ్ ప్రిన్సిపల్ అది ప్రిన్సిపల్ గారు ఏంటి సంపత్ సార్తో మాట్లాడిన తర్వాత సార్ మేము మాట్లాడుతున్నాము మీతోనంటే ఆమె భయపడుతుంది. నేను ఈ పాప నేను అడుగుతా ఏమైంది అని నేను అడిగిన. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అందరూ ఇట్లా సైడ్కి పిలిచి అడుగుతా ఇట్లా తిట్టిండు రాను మామ అంటే ఏమని తిట్టిండు అనేది నేను నన్ను అడుగుతుంది చెప్పలేదు. చెప్పిన తర్వాత ఇదే విషయము సారథికి యూజ్ చెప్పన్నాక కిందికి మొగం వేసి మేడం డైరెక్ట్ ఆ విషయం కూడా సార్కు ముంగంటే చెప్పింది. చెప్పిన తర్వాత సార్కు వెంటనే శ్రీనివాస్ అని